హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోలో లైవ్ అప్డేట్స్ కొన్ని, అంటే అక్కడ షూటింగ్లో ఏం జరిగినాయి దాని గురించి కొన్ని, దాంతోపాటు ఎపిసోడ్లో ఏం జరిగింది ఆ విషయాలు మాట్లాడుకుందాం. సో శివాజీ గారు అమర్ని తక్కువ అంచనా వేస్తున్నారా ఎపిసోడ్లో ఒక టాపిక్ వచ్చింది. సో మనీ కోసం దాని గురించి ఎపిసోడ్ మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు లైవ్లో ఏమైంది, లైవ్లో ఇన్ ద సెన్స్ షూటింగ్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో టాప్ 6లో నలుగురిని ఈరోజు ఎలిమినేట్ చేశారు. ఇద్దరిని ఎవరైతే టాప్ 2లో ఉన్నారో వాళ్ళిద్దరిని ఈరోజు వాళ్ళిద్దరు హౌస్లోనే ఉంటారు. సో షూటింగ్ అయిపోయింది, వాళ్ళిద్దరు మాత్రం హౌస్లో ఉన్నారు. రేపు మళ్ళీ ఈవినింగ్ షూట్ అనేది రెజ్యూమ్ అయింది. ఈ లోపల వాళ్ళిద్దరు రెస్ట్ తీసుకోవటమే. రేపు సాయంత్రం షూట్ రెజ్యూమ్ అయిన తర్వాత ఓన్లీ టాప్ 2నే పెట్టి, మళ్ళీ సేమ్ కాస్ట్యూమ్స్ అందరూ సేమ్ యాస్టీజ్గా కూర్చొని ఆ టాప్ 2నే పెట్టి, ఆ టాప్ 2లో ఒకళ్ళు ఎలిమినేట్ చేసి ఒకళ్ళు విన్నర్గా ఒకళ్ళు రన్నర్గా బిగ్ బాస్ నాగార్జున గారు లేదంటే చిరంజీవి గారు లేదా మహేష్ బాబు గారు ఎవరు వస్తారో తెలియదు, కానీ వాళ్ళు వచ్చేదాకా, ఎందుకంటే రేపే కదా జరిగేది. సో రేపు వాళ్ళ చేతులు పెట్టుకొని ఇలా ఎత్తి ఈయన విన్నర్ అని చెప్తారనమాట. సో అప్పుడు దాకా కొద్దిగా టెన్షనే. సో 7కి 7:30 అరౌండ్ ఆ టైంకి అఫీషియల్గా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అన్నది షూటింగ్లో అక్కడ డిక్లేర్ చేస్తారు. మనకి అరౌండ్ 10 o'clock 5 to 10 10 to 10 ఆ టైంకి మనకి ఇక్కడ టెలికాస్ట్ అవుతుంది. సో 7కి అక్కడ అఫీషియల్గా అక్కడ షూటింగ్ అయిన తర్వాత 10కి మనకి ఇక్కడ అఫీషియల్గా తెలిసింది. అంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అన్అఫీషియలే. రైట్ అవ్వచ్చా రాంగ్ అవ్వచ్చా అంటే, సో ఇప్పుడు ఇన్ని రోజులు మనం చెప్పుకున్న అప్డేట్స్ని బట్టి ఇంకా అలాగే డిసైడ్ అవ్వాలన్నమాట. మనం చెప్పుకున్న అప్డేట్స్ రైట్ అయినాయా రాంగ్ అయినాయా దాన్ని బట్టి అనమాట. సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలిమినేట్ అయ్యారు ఏంటి అంటే, టాప్ 6లో ఫస్ట్ అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు, తర్వాత ప్రియాంక గారు ఎలిమినేట్ అయ్యారు, తర్వాత యావర్ ఎలిమినేట్ అయ్యాడు. సో టాప్ 4 ఉన్నప్పుడు సూట్ కేసు ఆఫర్ చేశారంట. నాకు తెలిసి ఇనీషియల్గా 10 lakhs ఆఫర్ చేస్తుంటారు. ఈరోజు ఎలా అయితే ఆఫర్ చేశారు సేమ్ అమౌంట్ మళ్ళీ మీకు ఇంకొక చాయిస్ ఇస్తున్నామని, దాని తర్వాత దాన్ని పెంచి 15 lakhs ఆఫర్ చేస్తుంటారు. బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్ అయినా కూడా నాకు తెలిసి నేను అనుకోవటం, ఎవరు వాళ్ళంతటా వాళ్ళు డబ్బులు తీసుకోరు. అమ్మో బయట ఏమనుకుంటారు ఏంటి అని చెప్పి ఒక భయం ఉంటుంది. అలాగే మన పొజిషన్ ఏంటి బయట అన్నది కూడా తెలియదు. పైగా టాప్ 5 కాదు టాప్ 6, పైగా ఫినాలే డే రోజు వాళ్ళు ఉండాలనుకుంటారు కాబట్టి ముందు రోజు అయితే ఖచ్చితంగా తీసుకోరు. ఫినాలే డే రోజు ఏమైంది అంటే అదే భయం ఉంటుంది. కాకపోతే బయట నుంచి పేరెంట్స్ మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళందరూ కూడా ఒక ఐడియా ఇస్తారు. ఏంటి అంటే తీసుకొని వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళు తీసుకోమంటారో వాళ్ళకి బయట సిచ్యువేషన్ తెలిసింది కాబట్టి ఓకే అయితే మనం విన్నింగ్ రేస్లో లేము అని చెప్పి ఒక 100% కన్ఫర్మేషన్. మిగతా టైం ఏంటంటే లేమా ఉన్నామా అని కొంచెం ఆశలు ఉంటాయి కదా, ఏమో అద్భుతం జరగచ్చేమో అని చెప్పి. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అద్భుతం జరిగే ముందు మనం గుర్తించాం, జరిగిపోయిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇది రాసుకోండి. రేపు ఏదైనా యూజ్ అయితే యూజ్ అవ్వచ్చు రేపు కూడా. సో అలా బయట నుంచి వచ్చి చెప్తున్నప్పుడు ఏమైందంటే అప్పుడు మన మైండ్ సెట్ మారిద్ది అనమాట. మనకు ఒక రీజన్ కూడా ఉంటుంది, వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి. సో తీసుకోవటం రైటా రాంగా అంటే తీసుకోవటం కరెక్టే. ఎవరు తెలుసా, అదే పొజిషన్లో ఎవరు ఇప్పుడు 4th ఎలిమినేట్ అవుతున్నప్పుడు ఎవరు సూట్ కేసు తీసుకోవడంలో అంతకు మించి ఇంకా వేరే పర్ఫెక్షన్ ఉండదు. ఎవరు ఒకళ్ళు 3rd ఎలిమినేట్ అవుతున్నా తీసుకుంటే అబ్బా 3rd ప్లేస్ వచ్చేది కదా అని అనుకోవచ్చు తప్పితే 4th ఎలిమినేట్ అయ్యేవాడు బ్రీఫ్ కేసు తీసుకుని వస్తే అక్కడ ఉన్నది 4 అయినప్పుడు 4 ఎలాగైనా నువ్వు ఎలిమినేట్ అవుతావు. ఖాళీ చేతులు ఒప్పుకుంటూ వచ్చే బదులు బ్రీఫ్ కేసు తీసుకుని వస్తే ఇంకా అంతకన్నా గొప్ప ఉంటుంది, అంతకన్నా పెద్ద విజయం ఉంటుంది. అది సూపర్. సో ఎవరు 4 ప్లేసెస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ టీము ఆఫర్ చేశారు. ఎవరు వాళ్ళ బ్రదర్స్ కూడా వాళ్ళు కూడా తీసుకోమనే పుష్ చేస్తుంటారు. మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎవరు తీసుకోవాలంటే ఎవరు అని ఉంటారు. సో ఎవరు 15 lakhs సూట్ కేసు తీసుకొచ్చాడు. ఖచ్చితంగా ఇది 100% కరెక్టే, అసలు ఇందులో డౌటే అవసరం లేదు. ఎవరు క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఎవరిని టాప్ 5లో చూడాలని ఎవరు ఫ్యాన్స్ కోరుకున్నారు. సో ఎవరు టాప్ 5కి వచ్చాడు. సో ఎవరు టాప్ 5కి రావటం వల్లే ఆ సూట్ కేసు ఆఫర్ వచ్చింది. ఎవరు టాప్ 5లో లేకపోయింటే టాప్ 4thలో లేకపోయింటే 5thలో కానీ 6thలో కానీ ఉండుంటే ఖచ్చితంగా సూట్ కేసు వేస్ట్ అయ్యేది. అంటే కొంతమంది మెసేజ్లు ఏంటంటే ఓట్లు వేరే వాళ్ళకి వేసుకునే వాళ్ళం అది అంటే లేదు కదా, ఇక్కడ ఎవరికి కూడా అడ్వాంటేజ్ అయింది కదా. 4thలో ఉండటం వల్లే సూట్ కేసు వచ్చింది. 5thలో కానీ 6thలో ఉండుంటే వచ్చేది కాదు, ఆబ్వియస్ కదా. సో మీరు 4th ప్లేస్లో మీ ఓట్స్ వేస్ట్ అవ్వలేదు. సో మీరు 4th ప్లేస్లో పెట్టారు, 4th ప్లేస్లో పెట్టడం వల్ల సూట్ కేసు వచ్చింది. సో అది 30% విజయం. 50 lakhs 1 crore వేసుకుంటే 50 lakhs 30% విజయం సాధించినట్టే. ప్రైజ్ మనీ ప్రకారం చూసుకుంటే ఎవరు టాప్ 5లో ఉండడం వల్ల గెలిచినట్టే, ఎవరు ప్రైజ్ మనీలో షేర్ తీసుకోవడం వల్ల గెలిచినట్టే. ఏ రకంగా చూసుకున్నా కూడా ఎవరికి అది విజయమే. ఎవరి ఫ్యాన్స్ ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి ఈ మూమెంట్కి మాత్రం. సో సూపర్, అది మంచి గేమే, అందులో అసలు ఏమీ రాంగ్ లేదు. సూపర్ క్యాండిడేట్. నెక్స్ట్ 3 మిగిలారు, శివాజీ, పల్లవి ప్రశాంత్ అండ్ అమర్ అనమాట. ఒక గ్రూప్కి టాప్ 3లో ఒక గ్రూప్కి చెందిన వాళ్ళు ఇద్దరు, అసలు టాప్ 4లో ఒకే గ్రూప్కి చెందిన వాళ్ళు 3 స్పై వాళ్ళు 3 ఉండటం, తర్వాత అమర్ ఒక్కడే ఉండటం. సో నెక్స్ట్ టాప్ 3కి వచ్చేపాటికేమో స్పైకి చెందిన 2 ఉండటం, అమర్ అక్కడ ఉండటం. నిజంగా అసలు ఆ గ్రూప్కి మాత్రం ఇది చాలా పెద్ద విజయం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక గ్రూప్కి చెందిన వాళ్ళు టాప్ 5లో టాప్ 4లో 3 ఉండటం అంటే, 4లో 3 ఉండడం అంటే అది అసలు మామూలు ఇది కాదు. బయట ఆడియన్స్ ఈ 4కి చూసుకుంటే అంటే ఈ 3కి ఎంత సపోర్ట్ ఉంది బయట, అంటే వీళ్ళు 3 కలిపితే ఎంత సపోర్ట్ ఉందన్నది మీరు ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట.
సో ఆ రేంజ్ సపోర్ట్ అనేది సంపాదించుకున్నారు, ఆ రేంజ్ ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారు. వీళ్ళకి ధీటుగా కూడా అమర్ కూడా టాప్ 4లో ఉన్నాడు కాబట్టి అమర్ కూడా అంతే ఆదరాభిమానాలు ప్రేక్షకుల నుంచి సంపాదించుకున్నాడు. అగైన్ ఇందాక నేను లైవ్లో చెప్పినట్టు అనమాట, ఇది పర్సెప్షనే. ఒకళ్ళు రైట్ ఒకళ్ళు రాంగ్ అనేది మనకు ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు రైట్ అనిపిస్తారు, ఇంకొక యాంగిల్లో రాంగ్ అనిపిస్తారు, ఇంకొకళ్ళు రైట్ అనిపిస్తారు, రాంగ్ అనిపిస్తారు. సో ఇందులో తప్పేం లేదు. సో అమర్ కూడా వీళ్ళకి ధీటుగానే ఫ్యాన్స్ని సంపాదించుకున్నట్టు. సో నలుగురు మిగిలినప్పుడు అందులో ముగ్గురు ఉండటం గొప్పే. సో అందులోంచి ఎవరు వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు మిగిలారు. సో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే నేను అనుకోవటం ఏంటంటే ఖచ్చితంగా ఓట్స్ ప్రకారమే థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ చేశారని నేను అనుకుంటున్నా. టీఆర్పీ కోసమో దేనికోసమో చేశారు అనుకోవట్లేదు. సో 1, 2, 3లో థర్డ్లో శివాజీ గారిని ఎలిమినేట్ చేశారు. అంటే సెకండ్ రన్నర్ అప్ శివాజీ గారు. సో థర్డ్ ప్లేస్లో శివాజీ గారు ఎలిమినేట్ అయ్యారు. టీఆర్పీ కోసం ఉంచారు అని ఒక టాక్ ఏంటంటే ప్రశాంత్ని అమర్ని లాస్ట్ 2కి టీఆర్పీ కోసం ఉంచారు, సో దట్ టీఆర్పీ బాగా వస్తుంది అంటే నేను అది అనుకోవట్లా. ఎందుకంటే శివాజీ పీపీ నుంచితే ఇంకా గట్టిగానే వస్తుంది టీఆర్పీ. సో టీఆర్పీ కాదు, ఇన్ని రోజులు ఓట్స్ ప్రకారం చేసి దీన్ని మాత్రం ఇలా ఆపుతారని అనుకోవట్లేదు. సో ఓట్స్ ఆబ్వియస్లీ కొద్దిగా తగ్గుబడి ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు. చాలామంది ఎవరిని ముందుకు తీసుకెళ్లాలని చూశారు. కొంతమంది ఏంటంటే శివాజీ గారికి నాకు తెలిసి డిసడ్వాంటేజ్ అయ్యింది ఎక్కడంటే మేబీ ఆయన విన్నర్ అవ్వాలనుకోకపోవటం. అది దీని గురించి రేపు మాట్లాడుకుందాంలేండి. రేపు మొత్తం డిక్లేర్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా ఎక్కడ ఏంటి, ఎవరికి అడ్వాంటేజ్ లేని, ఎక్కడికి డిసడ్వాంటేజ్ లేని. బట్ శివాజీ గారు అయితే థర్డ్ ప్లేస్లో ఆయన ఎలిమినేట్ అయిపోయారు, అక్కడతో షూటింగ్ ఆగిపోయింది. సో శివాజీ గారు ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యారో అక్కడతో షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి నైట్ రేపు మార్నింగ్ అంతా ఈ బజ్ షూట్లు, ఈ నలుగురు కంటెస్టెంట్స్తో ఈ బజ్ షూట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మిగతా ఇద్దరు మిగిలారు, అమరు ప్రశాంత్. ఈరోజు నైట్ నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో వాళ్ళిద్దరే పడుకోవడం మనం చూపిరు కానీ చెప్తున్నా. సో రేపు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ షూట్ రెజ్యూమ్ అయింది, వాళ్ళిద్దరితో మళ్ళీ సూట్ కేస్ గేమ్ ఒకటి ఆడిపిస్తారు. 35 lakhs మిగిలినాయి. సో అందులో ఎంత ఆఫర్ చేస్తారు ఏంటి, ఎవరు తీసుకుంటారు ఏంటి అన్నది టాక్ ప్రకారం, ఓట్స్ ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ కామన్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రశాంత్ విన్నర్ అని. బట్ ఏమైనా ఉల్టా ట్విస్ట్ ఇస్తారా చివరిలో బిగ్ బాస్ మనకి? ఎవరైనా సూట్ కేసు తీసుకుంటారా? అమర్ కానీ ప్రశాంత్ కానీ ఎవరైనా సూట్ కేసు తీసుకుంటారా? సూట్ కేసు తీసుకుని విన్నర్ రేస్ నుంచి వాళ్ళంతా వాళ్ళు తప్పుకోరా? సో ఎవరు గెలుస్తారు లాస్ట్లో? మనకేమైనా బిగ్ బాస్ ఇది ఉల్టా గట్టి దానికైనా జస్టిఫికేషన్ చేయడానికి ఫస్ట్కి సెకండ్కి ఫస్ట్ అలాగేమైనా తూచిగా చేస్తారా? లేదంటే ఇప్పటివరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమైనా రాంగా ఏంటన్నది రేపే మనకు తెలిసిద్ది అనమాట. బట్ అన్అఫీషియల్గా అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. అఫీషియల్గా రేపు 7:30కి అక్కడ అయిపోయిన తర్వాత, సో అక్కడ డిక్లేర్ అయిన తర్వాత మనకి బయటకు వస్తాయి. సో అప్పటి వరకు ఫింగర్స్ క్రాస్ చేసుకొని కొద్దిగా ఉండటమే. బట్ రిలీఫ్ ఏంటంటే ఇప్పటివరకు మనకు వచ్చిన అప్డేట్స్ అన్ని రైట్ అయితే ఉన్నాయి కాబట్టి ఇది కూడా రైట్ అని ఒక గుండెపై చేసుకొని ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఫ్యాన్స్ కలర్లో వాళ్ళు డిసప్పాయింట్ అయిన వాళ్ళకి ఒక హోపు, ఎందుకంటే ఇంకా అవ్వలేదు కాబట్టి. సో ఈ విధంగా మనం ఈరోజు రాత్రిని గడపాల్సింది అనమాట. రేపు తెలిసిద్ది 104 రోజుల మన బిగ్ బాస్ ప్రయాణంలో ఇంకొక రోజు అంతే ఎగ్జైటింగ్గా. సో ఇది అప్డేట్స్, మార్నింగ్ నుంచి ఉన్న అప్డేట్స్ అన్నీ ఇవి. నెక్స్ట్ ఇప్పుడు ఎపిసోడ్ కోసం మాట్లాడుకుంటే శివాజీ గారు అమర్ని తక్కువ అంచనా వేస్తున్నారా అంటే నాకు ఎస్ అనిపిస్తుంది. అమరేమో పక్కన నేను కప్పు కొట్టుకొని పోతా అని చెప్పి అమరేమో పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, పద్దాక దీని గురించి మాట్లాడతాడు, కాన్ఫిడెన్స్ చూపిస్తూ ఉంటాడు. శివాజీ గారేమో ఈ పెద్ద ఏమో ఆడలేదు కాబట్టి వీడికి ఉండదు, అయితే తనకి లేదంటే ప్రశాంత్కి లేదంటే ఇద్దరికే, మళ్ళీ ఎవరికి కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరికి ఈరోజు సలహా ఇచ్చాడు ఆయన ఏంటంటే ఇండైరెక్ట్గా చెప్పాడు, మీరు ఎంతమందికి అర్థమైందో కానీ సూట్ కేసు వస్తే తీసేసుకో అని చెప్పి సలహా ఇచ్చాడు అనమాట. ఇలాంటి విషయాల్లో వాడు స్మార్ట్గా ఉంటాడు, నువ్వు కూడా స్మార్ట్గా ఉండాలి, సూట్ కేసు ఆఫర్ వస్తే నువ్వు తీసుకో, రేపు ఏదైనా జరిగితే నేను చెప్తున్నానని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పారు. నాకు అర్థమైంది సూట్ కేసు తీసుకోమని. సో అయితే శివాజీ గారు లేదంటే ప్రశాంత్ వీళ్ళే అవుతారు అని ఆయన అనుకుంటున్నాడేమో. మా ఇద్దరిలోనే ఉంటుంది మ్యాక్సిమం ఎవరు విన్నరు అని చెప్పి, కామన్ మ్యాన్ కానీ నేను కానీ అని అనుకుంటున్నారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ సీ. సో దాని తర్వాత బిగ్ బాస్ ఈ సూట్ కేసు ఒకటి ఆఫర్ చేశాడు వీళ్ళకి. 3 lakhs నుంచి స్టార్ట్ చేశాడు. ఎంత దయా హృదయం అయ్యా మీది, 3 lakhs నుంచి స్టార్ట్ చేశారా? 3 lakhs నుంచి మీరు ఎప్పుడు చేరుకుంటారు? 15 lakhsకి, సో 10 lakhsకి, సో 3, 5, 7, 10 అలా చేరుకుంటా ఉన్నాడు అనమాట. ఎవరు తీసుకోరు ఆబ్వియస్గా, హౌస్లో వాళ్ళ క్లారిటీ ఉండదు కాబట్టి తీసుకోరు. సో నెక్స్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ కోసం మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం, ఎవరు వచ్చినట్టున్నారు, సారీ ఆర్డర్ ఏది వచ్చింది. సో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ శివాజీ గారు బిగ్ బాస్ అంటున్నారు, కాఫీ తాగారంటే ఎవరంటాడు, పక్కన ఉన్న మమ్మల్ని వదిలేసి ఎక్కడో ఉన్న బిగ్ బాస్ని అడుగుతాయింది స్వామి అది ఇది అని చెప్పి. దాని తర్వాత ఎవరు ఫినాలే రోజు ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరికి వెళ్ళవడన్నా లేదంటే ఎంతమంది అంటే అవునరా నువ్వు మీ ఫ్యామిలీ మీ బంధువులు మీ వీధిలో వాళ్ళు అందరిని తీసుకొని రండిరా అని చెప్పి సరదా ఇంకా జోక్ చేసుకున్నామంట. ఇన్విటేషన్ ఒకటి ప్రింట్ చేద్దాము, శివాజీ ఉన్న అర్జున్ ఇన్విటేషన్ అందరూ ప్రింట్ చేసి ఫినాలే పండగ ఎవరు మియా ఆప్ సభీకో దుబాయ్యా అని చెప్పి అందరిని పిలుద్దాం, జల్దీరా భయ్యా అని చెప్పి ఒక ఫినాలే ఇన్విటేషన్ పిలిచి ప్రింట్ చేసి మీ వాళ్ళు అందరిని పిలవరా అని చెప్పి జోకులు వేసుకున్నారు. దాని తర్వాత బిగ్ బాస్
ఈ 6 ఎవరైతే మిగిలారో వాళ్ళందరి మీద ఒక ర్యాప్ లాగా చేసి మార్నింగ్ సాంగ్కి బదులు వాళ్ళ ఎంట్రీస్ నుంచి ఏదైతే ఉందో ఆ ర్యాప్ లాగా వేశారనమాట. నెక్స్ట్ ప్రియాంక ఎవరు మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఎవరు బిర్యానీ అయితే వదిలేశాడో ప్రియాంక చెప్తుంది, ఇక్కడ అంటే మీ ఇంట్లో చేసి పంపించారు కదా, హట్ అవ్వకుండా నువ్వు ఎవరినో ఒకరు తీసుకుని వెళ్ళిపోవాల్సింది, ఏమయ్యేది అందులో అంటే, అది కాదు నా ఫీలింగ్, అందరితో తినాలంటే నీ ఫీలింగ్ మాకు అర్థమైంది, బట్ వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అంటే, తర్వాత ఎవరేమో బిగ్ బాస్ పంపించండి, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ కనీసం ప్రసాదంలో అయినా కొద్దిగా పంపించండి అని చెప్పి చెప్తున్నట్టు ఉంటే, సో బిగ్ బాస్ కరిగిపోయారు అనమాట. చివరికి ఇద్దరికి పంపించారు, ప్రియాంకకి పంపించారు, ఎవరికి పంపించారు. నెక్స్ట్ శివాజీ గారు ఇక్కడ ఎవరితో చెప్తుంటే, డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ ఇన్ ద ఫినాలే, అర్థమైందా అని. నాకు అర్థమైంది సార్ మీ బాధ ఏంటన్నది. సో ఆయన ఏం చెప్తారంటే, సూట్ కేస్ అనేది ఖచ్చితంగా వస్తుంది, అందరికి ఐడియా ఉంటుంది. సో చూసామన్నా చూడకపోయాను, సూట్ కేస్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు సూట్ కేస్ తీసుకో అని చెప్పారు. మరి ఎవరికి ఎంత అర్థమైందో తెలియదు, కానీ దాని తర్వాత ఏంటంటే అట్నుంచి అమరెడ్డి వెళ్తుంటే, ఇఫ్ దట్ సిచ్యువేషన్ కమ్స్ ఐఎమ్ టెల్లింగ్, సో సిచ్యువేషన్ వస్తే నువ్వు తీసుకొని, ఇలాంటి విషయాలు ఈజ్ స్ట్రీట్ స్మార్ట్, ఇలాంటి విషయాల్లో వాడు స్మార్ట్, సో ఖచ్చితంగా సూట్ కేసు తీసుకుంటాడు అని చెప్పి ఎంత తక్కువ అంచనా వేశారు సార్ మీరు అమర్ అనిపించింది. అమరు పక్కన కప్పు తీసుకునే పోతా, కప్పున అదే అంటే అమర్ ఎందుకు మనీ కోసం చూస్తాడు? అమర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో సెటిల్డ్ కదా, అండ్ డబ్బులు అవసరమే, డబ్బులు ఎవరికి అవసరం లేదని నేను చెప్పను, బట్ కప్పు మీద ఎక్కువ ఫోకస్ ఉంది, విన్నర్ అనిపించుకోవాలి కదా, విన్నర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఇలాంటి విషయాల్లో ఈ స్మార్ట్ అంటే ఈయన ఏమనుకుంటాడంటే, ఖచ్చితంగా అమర్కి ఎంత వస్తే తీసుకుంటాడని చెప్పి, ఎందుకంటే తర్వాత సూట్ కేసు వచ్చినప్పుడు కూడా 35 లక్షలు వస్తే నువ్వు తీసుకుంటావులే అంటే, నేను తీసుకొని అంటావు అంటే, నువ్వే కదా అన్నావు అంటే, నేను 100 చెప్తా నా వరకు వస్తాయని. అమర్ 100 చెప్తాడు, అమర్ వరకు వస్తాయి. సో ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఏంటి అన్నది ఆ కంటెస్టెంట్ల మీద, వాళ్ళ మీద ఉంటుంది అనమాట, బయట ఆడియన్స్ మీద ఏంటి అన్నది. సో అమర్ ఏం చేసినా ఏందన్నది మనకు తెలియదు, అది అమర్కే తెలుసు, అమర్ ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు అన్నది. అమరైతే మాత్రం 100 చెప్తాడు. సో ఇలాంటి విషయాలు ఈ స్మార్ట్, బట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు రా వాడు, రాను మెచ్యూరిటీ వస్తాయి, కొన్ని విషయాల్లో ఎవరైనా వేరే వాళ్ళు చెప్పినట్లు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, రాను మెచ్యూరిటీ వస్తుందిలే అని చెప్పుకున్నారు. దాని తర్వాత ఒక ఫన్ టాస్క్ జరిగింది, కొట్టుకోవాలి టింగ్ టింగ్ అని చెప్పి, ఇది నాన్ స్టాప్లో జరిగింది అనమాట. మళ్ళీ అదే టాస్క్, ఇది హెల్మెట్ పెట్టి కొట్టుకోవాలి. వీ ఎంజాయ్డ్ ఏ లాట్ సార్, ఆనెస్ట్లీ బాగా నవ్వొచ్చింది, బాగా చేసుకున్నారు, బాగా చూసుకున్నారు, ఎంజాయ్ అయితే చేసాం. ఎవరైనా చూడాలంటే చూడండి, ఇది రివ్యూలో అక్కడ టంగ్ అని కొడితే ఇక్కడ ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అది చెప్పుకోలేం కదా. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక టాస్క్ ఇచ్చారు ఏంటంటే, ఈ సీజన్లో కొన్ని ఐకానిక్ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిక్రియేట్ చేయాలి, ఇవన్నీ ఎవ్రీ సీజన్లో ఉండేవే. నేను ఇంతకుముందు లాస్ట్లో వచ్చేప్పటికి ఏం చేస్తారంటే చోరవారాలు అలాంటివన్నీ చేస్తారని చెప్పి. సో అందులో ఫస్ట్ ఏంటంటే బ్రిక్స్ టాస్క్లో అమర్దీప్ వ్యవహరించిన తీరు. అమర్దీప్ ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో బ్రిక్స్ టాస్క్లో, లాస్ట్ బిఫోర్ కెప్టెన్సీ టాస్క్, అందులో ఏదైతే ఏడ్చాడో అది అనమాట. అర్జున్ అమర్దీప్ లాగా, అమర్దీప్ గౌతమ్ లాగా, ప్రియాంక రతిక లాగా వ్యవహరించారనమాట. అర్జున్ అంత ఎక్స్ట్రీమ్, అమర్ ఎలా అయితే చేశాడో అంత ఎక్స్ట్రీమ్కి అయితే వెళ్ళలేదు, నార్మల్గా వెళ్ళి ఒక రేంజ్ వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలేశాడు అనమాట టాస్క్ని. అంటే అక్కడ వరకు చేశాడు, అంటే వదిలేటువంటి అక్కడ వరకు చేసి అక్కడ వదిలేశాడు. పీక్స్లో తీసుకెళ్ళి అమరంత చేయలేదు, అమరంత ఎయిట్ చేసి, అమరంత అరిచేసి, అమరంత కింద పడి ఇవన్నీ చేయలేదనమాట, లైట్గా అలా చేసి వదిలేశాడు. నెక్స్ట్ అమరు ప్రియాంక నామినేషన్లో ప్రశాంత్ ఎలా వ్యవహరిస్తాడు, ప్రశాంత్ నామినేట్ చేసినప్పుడు ఎలా వ్యవహరిస్తాడు ఏంటి అని చెప్పి, అమర్ క్యారెక్టర్ ఏమో శివాజీ, ప్రశాంత్ క్యారెక్టర్ ఏమో అర్జున్. ప్రశాంత్ క్యారెక్టర్ అర్జున్ మాత్రం కుమ్మి పడేశాడు, సూపర్గా ఇమిటేట్ చేశాడు. ఇమిటేషన్స్ అన్ని అర్జున్ని బాగా వచ్చినాయి, సో బాగా చేశాడు ఇమిటేషన్. శివాజీ గారు కూడా తగ్గల అమర్ది, సో నువ్వు చేసావు, నువ్వు మోసం చేసావు అని చెప్పి ఇద్దరు బాగా చేశారు, సూపర్గా వచ్చింది. మాట తప్పాడు, నువ్వు మాట తప్పావు చేసాడు, మాట తప్పావు అని చెప్పి. దాని తర్వాత యావారేమో ప్రశాంత్ లాగా, అంటే ప్రశాంత్ ఎలా మార్నింగ్ లేచి టవల్ కట్టుకొని, ప్యాంట్ వేసుకొని టవల్ కట్టుకొని వెళ్ళి మొక్కకి దండం పెట్టుకుంటాడు, ఆ మొక్కతో ఎలా టైం స్పెండ్ చేస్తాడు అని చెప్పి ఎవరు కొద్దిగా ట్రై చేశాడు. అంత బాగా రాలేదు కానీ పర్లేదు. సో మట్టి అంటే నాకు వైబ్ వస్తుంది అని చెప్పి మట్టి వైబ్ ఒకటి మొక్క కోసం అదంతా అనమాట. నెక్స్ట్ నేను సేఫ్ ప్లేయర్ అన్నా అని చెప్పి కొద్దిగా యాక్టింగ్ చేశాడు, ఓకే పర్లా. దాని తర్వాత శివాజీ గారు అమర్లాగా ఫుడ్ దాయటం, ఆ ఫుడ్ దాచుకున్న ఫుడ్ తింటాం దాన్ని అనమాట. సో అమరేమో తేజలాగా వాళ్ళిద్దరు కలిసి ఫుడ్ ఎక్కడిది లగ్జరీ బడ్జెట్ కానీ స్టోర్ రూమ్ వచ్చే ఫుడ్ కానీ ఏదైనా సరే ఎలా దాచుకుంటారు ఆ గోడౌన్లో, ఎవరికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏంటి, వాళ్ళ లెక్కలేంటి, వాళ్ళ కాకి లెక్కలేంటి, వాళ్ళ దొంగతనాలు ఏంటి, అదంతా సరదాగా ఇమిటేట్ చేసి చూపించారనమాట. నెక్స్ట్ ప్రియాంక శివాజీ కాఫీ ఏదైతే ఐకానిక్ సన్నివేశం ఉందో కాఫీ కోసం శివాజీ గారు చేసే హడావుడి, సో ప్రియాంక బాగా చేసింది. ఇందులో బిగ్ బాస్ కూడా కొంచెం ప్రియాంకకి సహకరించారు అనమాట. సో ప్రియాంక నేను మైక్ వేసుకొని రా అని చెప్పి, అది శివాజీ గారు అనమాట, మైక్ వేసుకొని అంటే బిగ్ బాస్ శివాజీ మైక్ని ధరించానంటే శివాజీ ఏందయ్యా ఇదే మైక్ వేసుకొని అంటే అన్నా కాదన్న అక్కడ కనెక్ట్ చేశారన్నా అని చెప్పి చెప్తారట. ఎవరేమో ప్రశాంత్ ఏమో ఎవరంట, దాని బదులు అమరు నెక్స్ట్ అర్జున్ ఉండాల్సింది, భలే ఉండేది. సో మొత్తానికి బాగానే చేశారు. ఇందులో శివాజీ కూడా అమర్లాగా యాక్ట్ చేశారనమాట. నా కాఫీ బిగ్ బాస్ మళ్ళీ కలిపారనమాట, శివాజీ
మీ కాఫీని అమర్ దొంగలించేశాడు అనగానే ఇంకా అసలు అక్కడి నుంచి ప్రియాంక రావటం ఇక్కడ శివాజీ అన్న నేను తీయలేదన్నా అని చెప్పి అమర్లాగా పర్లా. దాని తర్వాత శ్రీముఖి ఎంటర్ అయ్యారు. శ్రీముఖి బిగ్ బాస్ 3 సీజన్ రన్నరప్, తన మీద తనకి టాటూ ఉంటుంది, ఆ టాటూ కూడా చూపించింది నా బిగ్ బాస్ పాస్ అని చెప్పి. శ్రీముఖి గారు ఒకళ్ళు టాటూ వేసుకున్నారు, గీతామాధురి గారు ఒకళ్ళు టాటూ వేసుకున్నారు. మళ్ళీ అలాంటి టాస్కులు జరిగితే మాత్రం నెక్స్ట్ ఎవరైనా వేసుకోవచ్చు, అదొక లైఫ్ టైం మెమరీలా ఉంటుంది. శివాజీ గారికి చెప్తుంది నా పేరు శ్రీముఖి అంటే తెలుసమ్మని. శ్రీముఖి అక్క నువ్వు ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు, పరిచయం చేసుకున్నారు, మీ క్రేజ్ బాగుంది బయట, మీకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని వీళ్ళు ఏదో నేను ప్రోమో చూస్తాను ఇంతకుముందు. అందులో లాస్ట్ ఈ సీజన్ అమ్మాయి పేరు ఏంటి మర్చిపోయినా, సీజన్ 2లో ఉంటారు కదా, ఈవెన్ నాన్ స్టాప్లో కూడా వచ్చారు, తేజస్వి శ్రీముఖి వీళ్ళందరూ కలిసినప్పుడు ఇప్పుడు ఎవరు ప్రజెంట్ సీజన్లో క్రష్ అంటే ఎవరి పేరు చెప్పుకున్నారు. సో వీళ్ళందరికీ ఎవరు క్రష్ అది అని చెప్పి చెప్పుకున్నారు. ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, నీకు కూడా ఎవరి క్రష్ అని చెప్పి తన పేరు హమీద అనుకుంటా. సో హమీద వీళ్ళందరూ క్రష్ అని చెప్పుకున్నారు. సో కొంచెం క్రష్లా చూపించారనమాట, కొంచెం ఆ ఆప్యాయత ఆ ప్రేమ రాగాలు, మీ క్రేజ్ బయట బాగుంది అది అని చెప్పి. సడన్గా బిగ్ బాస్ అయిపోయాక మీరు ఏం చేస్తారు ఆడియన్స్, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఏముండదని చెప్పి ఈ వారం ఎంటర్టైన్మెంట్ అయిపోయి నెక్స్ట్ వారం నుంచి అంటే వీక్ డేస్ కాదు వీకెండ్స్ సూపర్ సింగర్ కొత్త ప్రోగ్రామ్ వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. మనం కూడా నెక్స్ట్ వారం నుంచి అంటే ఈ వారం నుంచి ఇమీడియట్గా ఈ బిగ్ బాస్ ఓటీటీ అప్డేట్స్ చెప్పుకోవటం, ఓటీటీ ఎలా స్టార్ట్ అవబోతుంది, ఎందులో రాబోతుంది, హాట్స్టార్లో రాబోతుందా, జియోలో రాబోతుందా, నాకు తెలిసి హాట్స్టార్లోనే రాబోతుంది. జియోలో హిందీలో ఎందుకు వస్తుందంటే వూట్లో వచ్చేది, ఫస్ట్ వూట్ జియో మెర్జ్ అయిపోయినాయి కాబట్టి జియోలో వచ్చింది. సో మరి ఇక్కడ మాత్రం అది వైకోమల్కి సంబంధించింది, మరి ఇక్కడ ఏం చేస్తారన్నో చూడాలి. నాకు ఎందుకు హాట్స్టార్ ఉంది కానీ దాని నుంచి మాట్లాడదాం ఈ వారం నెక్స్ట్ నుంచే ఇంకా దాని గురించే. ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్ కానీ అక్కడ అప్డేట్లు వస్తూ ఉంటే మనం ఇక్కడ కనెక్ట్ అవుతుందాం. ఈ లోపల మనకి సినిమాలు రిలీజ్ ఉన్నాయి, సలార్ ఉంది, సంక్రాంతి సినిమాలు ఉన్నాయి, గుంటూరు కారం ఉంది, వరుసగా వస్తూ ఉంటాయి. ఆ రివ్యూస్ వాటి గురించి మనం కనెక్ట్ అయ్యే ఉన్నాం, కనెక్షన్ మాత్రం బ్రేక్ అవ్వదు. సో ఎవరికి లేడీ ఫ్యాన్స్ బయట పడిపోతున్నారు అది అని చెప్పారనమాట. నెక్స్ట్ పాటలు పాడమన్నారు, ఒక్కొక్కరి నుంచి పాటలు పాడమన్నారు. ప్రశాంత్ చెప్తారు, ప్రశాంత్ ఇది ఫన్ టాస్కే ఏంటి, ఒకళ్ళు ఓడిపోయావనుకో ఓడిపోయినా హగ్గిస్తా, గెలిస్తే గట్టిగా హగ్గిస్తా అంటే అప్పుడు మరి గెలాలిగా ఎలాగైనా సరే కుర్రాళ్ళు, సో ఇంకా గట్టిగా హగ్గిస్తాను అయ్యి అని చెప్పారనమాట. సో అందరితో సాంగ్స్ పాడించారు. ప్రశాంత్ ఏదో పాట పాడాడు, నాకేం అర్థం కాలేదు, అంటే అర్థం కాలేదు ఇన్ ద సెన్స్ ఏమి పాడాడు అర్థం కాలేదు. ఏంటది ఎలగట్లేదే బల్బు ఎలక్ట్రీషియన్ వచ్చి చూసిపో నా స్విచ్ బోర్డును అంట. సో అది రే ఆపేరా బాబు ఆపే ఆయనకి చాలా పాటలు ఉంటాయి కదా, పాటలు పాడటం లేదు, కనీసం శ్రీవల్లి పాటైనా పాడేయచ్చు కదా. సో అదనమాట సంగతి. నెక్స్ట్ శ్రీముఖి, నా ఇన్నేళ్ళ యాంకరింగ్లో నేను ఎప్పుడు ఇలాంటి ఒక పేరు పిలిచినప్పుడు ఎంత ప్రశంసలేదు అన్నట్టు ఎవరిని పిలిచారనమాట. సో అది కొంచెం క్రష్ అన్నట్టు అలా కొద్దిగా చూపించారు, ఎవరికి పాట పాడారు అంత అయింది. దాని తర్వాత ట్రూత్ ఆర్ డేర్ ఆడారు. డేర్ లేవు అన్ని ట్రూత్సే, కొన్ని మంచి క్వశ్చన్లు అడిగారు. ఇంట్లో ఏంటంటే శివాజీ గారిని ఫస్ట్ అడిగింది, బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఈ ఇద్దరిలో మీరు ఎవరితో బాండింగ్ పెట్టుకుంటారు, బాండింగ్ కంటిన్యూ చేస్తారు, బాండింగ్ పెంచుకుంటారు అని. 1 నైని పావని, 2 రతిక. వీళ్ళిద్దరు ఎవరంటే ఖచ్చితంగా నైని పావని అని చెప్పారు అనమాట. అసలు తడుముకోలేదు, ఏమీ చేయలేదు, డైరెక్ట్ నైని పావని అని చెప్పారు శివాజీ గారు. ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా 100% లక్షణాలు ఉండే ఒక పిల్ల, రతికాకి ఏమో క్లారిటీ లేదు, చెడ్డ పిల్లని కాదు కానీ ఇంకా మెచ్యూరిటీ రావాలి తనకి. సో నైని పావనికి అయితే కనుక బిగ్ బాస్ హౌస్లో 100% కంటెస్టెంట్గా ఉంది. మేబీ ఓటీటీ స్టార్ట్ అయితే నైని పావని మేబీ ద ఫస్ట్ కంటెస్టెంట్, లెట్స్ సీ. సో నైని పావనితో వెంటనే సినిమాకి నైని పావనితో కంటిన్యూ చేస్తాను, రతికాతో అసలు మోహన్ చూడండి అన్నట్టు అంటే ఒక ఫ్లాష్ న్యూస్లో చెప్పారనమాట. అలా అనలేదు శివాజీ అలా అన్నారు శివాజీ అని చెప్పి. నెక్స్ట్ ఒక బోట్లో ఇది అమర్ క్వశ్చన్, ఒక బోట్లో నువ్వు శోభ ప్రియాంక ఉంటే నువ్వు ఖచ్చితంగా ఒకరిని దోసేయాలంటే ఎలా ఎవరిని దోసేస్తావు, నేను దూకేస్తా, నేను సేఫ్ ఆడతా, అలా కుదరదు, ఒకళ్ళు దోసేయాలంటే గౌతమ్కి పాయింట్లు ఇచ్చారు కాబట్టి ప్రియాంకని దోసేస్తాను, కొంచెం తెలివైంది అయ్యి అంటే ఏంటి శోభ తెలివైంది కాదా అని చెప్పి కాదని చెప్పి సర్లే ప్రియాంకని దోసే, కింద శివు ఉంటాడు పట్టుకోవడానికి అని చెప్పి కవర్ చేశారు. దాని తర్వాత ఎవరు బేటా ఆజో ఎక్కి ఏడ్చాడు, ఏవి అయిపోయిన తర్వాత ఎంత ఏడ్చాడు చిన్నపిల్లలాగా అది ఇది అని చెప్పి కొంచెం ఆయన చెప్పారన్నమాట. ముగ్గురు అమ్మాయిల పేర్లు చెప్తారు, అందులో ఒకరిని డేట్ చేయాలి, ఒకరిని కిల్ చేయాలి, ఒకరిని మ్యారీ చేసుకోవాలి. సో ఎవరంటే శుభశ్రీ, అశ్విని, రతిక. అశ్విని పెళ్లి చేసుకుంటాడంట, రతికతో డేట్ చేస్తాడంట, సో సుబ్బుని కిల్ చేస్తాడంట. సరే రతిక అని చెప్పగా వీళ్ళందరూ ఆడి క్లారిటీతో ఉన్నాడు అని చెప్పి శివాజీ గారు చెప్తారంట. నేను అన్కట్స్లో కూడా ఏంటి అంటే రతికతో దుబాయ్తో అన్న బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అంటే ఎవరు నువ్వేంటి రతికలా ఆలోచిస్తున్నావు అంటే అన్న నేను ఏంటన్నా రతికలాగా అంటే మాకేం తెలుసు మీరు ఏం చేసుకున్నారో అని చెప్పి శివాజీ నువ్వు వయ్యారని అన్నా నేను వయ్యారని చెప్పి రాయలేదన్నా నువ్వు వయ్యారని రాసావు అయినా మీరు దుబాయ్ ట్రిప్లు వేసుకున్నారుగా గోవా ట్రిప్లు వేసుకున్నారుగా అని చెప్పి కాసేపు ఆట పట్టించారనమాట. సో అది మొత్తానికి శుభశ్రీని చంపేస్తారంటే ఎవరు శివాజీ
ఎంత చేసిందిరా నీకు ఆ పిల్ల, నీకు రోటీలు చేసింది. నేను ఇదే పాయింట్ని మిస్ అయ్యానమాట. రోటీలు చేసింది, అన్ని సేవలు చేసింది, అయినా కూడా నువ్వు అమ్మాయిని చంపేస్తా అంటే అర్జున్ ఏమో రే గౌతమ్ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు చంపేస్తా అన్నావు కదా, నిజం చెప్పరా అని చెప్పి ఇలా ట్రూత్ అడ్డేర్ కాసేపు మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఎవరు అక్కడి నుంచి మరి అంత పాజిటివ్ వైస్ వస్తున్నట్టు ఇక్కడి నుంచి మనం కూడా చూపించాలి కదా పాజిటివ్ వైస్. ఆడగాడి అంతనే ఎవరు కూడా. సో వెంటనే ఎవరు కెన్ యూ సింగ్ ఏ సాంగ్ ప్లీజ్ అని చెప్పి శ్రీముఖిని అడుగుతాడు సాంగ్ అంటే శ్రీముఖి సాంగ్ పాడింది అనమాట. దాని తర్వాత సాంగ్ పడిన తర్వాత పక్కన అర్జున్ అంటాడు, దాని నుంచి అడుగుతున్నాడు శ్రీముఖి నన్ను, అన్న శ్రీముఖి సింగిల్ అని అంటే శ్రీముఖి ఎస్ ఐఎమ్ సింగిల్ ఏజ్ 30 అది అంటే శివాజీ అది చిన్నపిల్లాడు అమ్మ ఈడు నీకు తమ్ముడు అవుతాడని చెప్పి, ఏం సార్ ఏజ్ ఏముంది సార్ వాళ్ళు చేసుకుంటున్నారు మధ్యలో తమ్ముడు అని చెప్పి. దాని తర్వాత బిగ్ బాస్ ఇంక నేను వెళ్తాను అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ శ్రీముఖిని పలకరించారు. మరి ఓల్డ్ కంటెస్టెంట్ పైగా రన్నరప్, మరి బిగ్ బాస్ మాట్లాడిపోతే ఎలాగా, శ్రీముఖి ఎలా ఉన్నారు ఏంటని అడిగారు. బాగున్నా బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పి. మళ్ళీ మీరు ఇంట్లోకి రావడం ఎలా ఉంది అని చెప్పి అడిగారు. బాగుంది, చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇలా బిగ్ బాస్ ఇంట్లో చూసినందుకు సంతోషంగా ఉంది. ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ని పిలిచి మధ్యలో కానీ ఇలా చివరిలో కానీ ఇన్ని రోజులు వెళ్తూ ఉండేటప్పుడు పిలిచి వాళ్ళతో ఏదైనా కొంచెం ఫన్ ఏదైనా మంచిగా చేస్తే ఎక్స్పీరియన్స్లు ఎన్ని ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. ఆ ఓల్డ్ సీజన్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి బిగ్ బాస్ చూడటం కనెక్ట్ అవుతారు, బాగుంటుంది. లాస్ట్ సీజన్లో ఎవరైతే టాప్ 5లో ఉన్నారో వాళ్ళందరినీ ఇది కూడా ఒక ఆనవాయితీగా లాస్ట్ సీజన్ టాప్ 5 వాళ్ళని పిలిస్తే బాగుంటుంది. నెక్స్ట్ సీజన్లో ఇలా లాస్ట్ వీక్స్లో బజ్జికి ఎలా అయితే ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్ పెడతాం అలా ఒక ఆనవాయితీకి ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి. అప్పుడు ఎప్పుడు మీ ఎనర్జీ మాత్రం అలాగే ఉంది అని చెప్పి బిగ్ బాస్ శ్రీముఖిని పొగిడారనమాట. శ్రీముఖి మీరు చేయబోయే షోకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఓ మై గాడ్ బిగ్ బాస్ మీరు ఆల్ ది బెస్ట్ చెప్పారంటే షో నెక్స్ట్ లెవెల్ హిట్ అని చెప్పి. దాని తర్వాత ఏదో అడిగితే యావర్ నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు ఒక వస్తుంది స్టోర్ రూమ్కి వెళ్ళు అని చెప్పి. సో యావర్కి బిర్యానీ పంపించారు బిగ్ బాస్, వాళ్ళ బ్రదర్స్ పంపించిన కోల్కతా బిర్యానీ. కొంచెం వచ్చింది, నేను చెప్పాక కొంచెమే వస్తుంది అని చెప్పి తినంటే ఏముంది ఒక్కొక్క స్పూన్ తిందాం, అందరు తింటాం ఇంపార్టెంట్ అని చెప్పి. దాని తర్వాత బ్రీఫ్ కేస్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ మీరు ఎంత దూరం వచ్చారు కదా మీకు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పి బ్రీఫ్ కేస్ తీసుకొచ్చారు. నేను ఓకే అనుకున్నా. 3 లక్షలు అంట. 3 లక్షలతో ఎవరు అటెంప్ట్ అవుతారు, ఊరికినాయి కంటెంట్ కోసం అన్నమాట, సాగదీయాలుగా కాసేపు. కాకపోతే ఏంటంటే అది విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అయిద్దే నీట్గా చెప్పారనమాట. ప్రియాంకతో స్టార్ట్ చేశారు, ఎవరు తీసుకోవాలా. అర్జున్ వచ్చి ఎంత బిగ్ బాస్ ఇది అన్నాడు. నేను అనుకున్నా అర్జున్కి ఒక 10 lakhs ఆఫర్ చేసి తీసేసుకుంటాడేమో అనుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ బాటమ్ 2 అని చెప్పారు, ఓట్స్ లేవని చెప్పారు, అంతా అయిపోయింది. ఎలాగో మహా అయితే 6 మహా అయితే 5 కదా. సో 10 lakhs వస్తున్నాయి కదా. సో ఆ రకంగా చూసుకుంటే ఏంటంటే లోపల ఉన్నాం కదా, మనకు డౌట్ ఉంటుంది తీసుకుంటే రైటో రాంగో ఎవరేమనుకుంటారో బయట జనాలు ఏమనుకుంటారో అని డౌట్ ఉంటుంది. ఇది కూడా గేమే, కరెక్ట్గా ఆడినట్టే. అర్జున్ కనుక తీసుకుంటే కరెక్ట్గా ఆడినట్టు, ఎందుకంటే టాప్ 6లో టాప్ 5లో ఉండడు కాబట్టి. మేబీ ఫినాలే ఆ డ్రెస్లన్నీ వేసుకొని ఉండాలి, ఫినాలే రోజు ప్రెజెంట్ అయ్యి ఉండాలి, కంటెస్టెంట్స్ అందరితో ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటే తప్పితే, కానీ అది 10 lakhs వర్తా కాదా అన్నది కూడా ఆలోచించుకోవాలి. 10 lakhs సంపాదించడం అంటే ఈజీ మ్యాటర్ కాదు కదా. సో అయినా వాళ్ళకి తెలుసులేని మనకేం తెలుస్తుంది కానీ. సో ఆ బ్రీఫ్ కేస్ విలువ బిగ్ బాస్ అర్జున్ ఎంత బిగ్ బాస్ అంటే వాళ్ళ పక్క నుంచి చెప్పారన్నమాట 3 లక్షలు అంటే వద్దు అన్నట్టు. దాని తర్వాత బిగ్ బాస్ దాన్ని 5 లక్షలు చేశారు. అప్పుడు కూడా అర్జున్ అడిగారు, అర్జున్ అనగానే వద్దు బిగ్ బాస్ అన్నాడు. నెక్స్ట్ ఆ బ్రీఫ్ కేస్ విలువని అర్థం చేసుకోండి అంటే శివాజీ వీళ్ళందరూ ముద్దుట్లు బిగ్ బాస్, వీళ్ళు ఎవరు తెగరు వీటికి మరీ వెయిట్ తక్కువ ఉంది అని చెప్పి మాట్లాడుకున్నారు. తర్వాత ఫైనల్ కాల్ 5 lakhs ఆఫర్కి ఫైనల్ కాల్, కాసేపు ఆలోచించుకోండి అని చెప్పి లోపల పంపించారు. బయట సూట్ కేసు పెట్టారు. శివాజీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏంటంటే అర్జున్ 40 lakhs అంట. 40 lakhs వస్తే మడతేసి సూట్ కేసు తీసుకెళ్ళిపోతానని చెప్పి. మరి నీకెంత అంటే 45 అంట. సో అయితే మరి నాకు 60% కమిషన్, 45 lakhs ఆయనకి ఇస్తే 60% ఈయన కమిషన్ ఇవ్వాలంట అందులోంచి. ఇంకా ఆయన మిగిలేదేంది. సో అది బిగ్ బాస్ ఇదంతా మొత్తం పత్యాపారమే, ఇలా ఎవరు తీసుకునే బ్యాచ్ కాదు అది అని చెప్పి. అర్జున్ సూట్ కేసు ఆగి సూట్ కేసు అర్జున్ దగ్గర ఉన్నప్పుడు అంట ఏం ఆగకపోతే అమర్ అన్నాడంట ఇంక ఇదే వెళ్ళిపో అని చెప్పి నేను పంపించేద్దాం అనుకున్నారా అన్నారు అని చెప్పి అంటున్నాడు అనమాట. నీదే అనుకుంటా ఇంకా వెళ్ళు అంటున్నాడు అని చెప్పి. దాని తర్వాత శివాజీ 25 దాటితే ఫస్ట్ వెళ్ళేది నువ్వేరా అని చెప్పి అమర్ని అన్నారు. సో 25 lakhs దాటితే కనుక అమౌంట్ ఆఫర్ చేస్తే ఫస్ట్ అమరే వెళ్తాడు అని చెప్పి. నువ్వు స్ట్రీట్ స్మార్ట్ రా, నువ్వు నాకు తెలుసు, నీ సంగతి నాకు తెలుసు అని. తెలియదు సార్ మీకు, ఆయన సంగతి మీకు తెలియదు అనిపించింది అంటే. లేదన్నా నేను తీసుకోనన్నా అంటే అదేంట్రా మొన్న 35 ఇస్తే తీసుకుంటానంటే నా వరకు వస్తే 100 చెప్తానన్నాడు. ఇదే మ్యాటర్ ప్రశాంత్ మనం ఆపరేషన్లో చెప్పింది. ఆయన వరకు వస్తే ఆయన 100 చెప్తాడన్నా, ఆయన నమ్మితే మనం అయిపోతాం అని చెప్పి. సో శివాజీ గారు అలా ఆలోచించారనమాట. నా వరకు అయితే 100 చెప్తా అన్నా అంటే కొన్ని విషయాల్లో నేను కొన్ని విషయాలు మళ్ళీ చెప్పి కొన్ని విషయాల్లో 100 చెప్తానంటే శివాజీ వినేవాడిని నాకు ఉండాలంటావు అంటే ఎస్ సార్ వినేవాళ్ళు మీకు ఉండాలి. ఆయనకు వచ్చినప్పుడు ఆయన 100 చెప్తాడు, ఆయన గేమ్ అది. సో మీరు విన్నారంటే మీరు ఆయన ఉచ్చులో పడినట్టు, వినకపోతే పడినట్టు అనమాట. సో తక్కువ అంచనా వేశారు, ఆయన అర్థం చేసుకోవడం అనిపించింది. సో మేబీ శివాజీ గారు ఆయన ఆలోచనలో చెప్తున్నా
వీడు అంతగా ఆడలేదు కాబట్టి ఎక్కువ ఫౌల్సే ఉన్నాయి కాబట్టి పెద్ద ఉండదు బయట, వీడికి అంత లేదు, విన్నర్ అయ్యే అంత లేదు అనుకుంటున్నారు. మేబీ ఆయన థర్డ్ ఎలిమినేట్ అయినప్పుడు లేదంటే టాప్ 3కి వచ్చినప్పుడు ఆయనకు అర్థమైద్దేమో, ఓకే ఈ విన్నర్ రేస్లో ఉన్నాడు అది ఇది అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతారేమో ఆయన ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అన్నది ఆ బజ్లో వాటిల్లో అడిగి తెలుసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది ఎలా తీసుకున్నారు, ఎలా గేమ్ని ఎలా ఎవరెవరిని ఎక్కడెక్కడ చూసారు, ఏ స్పాట్లో చూసారు, ఆయన టాప్ 5 ఎవరు యాక్చువల్గా. ఇది బిగ్ బాస్ ఈ లాస్ట్ మూమెంట్లో కూడా ఇలా అడిగితే బాగుంటుంది, ఎవరిని ఎక్కడ చూస్తారు టాప్ 5లో మీరు ఎవరిని ఎక్కడ చూస్తున్నారు ఆనెస్ట్గా చెప్పండి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ బయట నుంచి కంటెస్టెంట్స్ వచ్చి అడిగితే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, మనకు కూడా ఆడియన్స్కి ఎవరు ఎక్కడ ఏం ఫీల్ అవుతున్నారని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ బ్రీఫ్ కేస్ విలువ 8 లక్షలు చేశాడు, అయినా ఎవరు తీసుకోలేదు. అందరూ ముందుకు వచ్చి చేతిలో వేయండి అని చెప్పాడు బ్రీఫ్ కేస్ మీద, అందరూ వేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్రీఫ్ కేస్ విలువ 10 లక్షలు. సో ఎవరు పట్టుకుని ఫస్ట్లో అయితే వాళ్ళదే అని అంటాడేమో అనుకున్నా, అలా ఒక్కొక్కరిని అడిగాడు, ఒక్కొక్కరు వద్దు అన్నారు. సో ఇక్కడైనా అర్జున్ తీసుకుని ఉంటే సూపర్గా ఉండేది కదా రాజా అనుకున్నా, తీసుకోవాలా, అందరూ మళ్ళీ రిజెక్ట్ చేశారు. సో ఎవరైనా రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ వస్తువు స్టోర్ రూమ్కి వెళ్తుంది. సో బ్రీఫ్ కేస్ బ్యాక్ టు స్టోర్ రూమ్కి వెళ్ళిందంటే మళ్ళీ వస్తుంది. సరే మళ్ళీ బ్రీఫ్ కేస్కి వస్తుంది అనమాట. లెట్స్ సీ ఏమైంది ఏంటని చెప్పి. దాని తర్వాత ప్రియాంకకు కూడా ఫుడ్ పంపించారు బిగ్ బాస్, అదే ఆ జడీ రోటీలు తనకు ఒక కర్రీ ఏదైతే ఉందో వేడి చేసుకొని తినమన్నారు. సో ఇది మన బిగ్ బాస్ సీజన్ 7 హౌస్లో ఫైనల్ ఎపిసోడ్. ఇలా చెప్పుకుంటుంటే బాధగా ఉంటుంది. హౌస్లో ఫైనల్ ఎపిసోడ్, హౌస్లో కంటెస్టెంట్స్ చేసే అడావుడి ఇదే లాస్ట్ ఎపిసోడ్. రేపు మళ్ళీ ఫినాల్ ఎపిసోడ్, నాగార్జున గారు రావటం, నాగార్జున గారితోనే రేపు 7 నుంచి అడావుడి ఉంటుంది. సో ఫినాలే 3 గంటలు జరిగిద్ది, 8, 9, 10, 10కి అవుతుంది అనుకుంటున్నా, 10:30కి అలా అవుతుంది అనుకుంటున్నా. 10:30 తర్వాత కుదిరితే ఒక లైవ్ పెట్టుకుందాం, లేదంటే ఎపిసోడ్ రివ్యూ చేద్దాం, ఏదో ఒకటి ఆ టైంకి ఏది అనిపిస్తే అది అప్పుడు డిసైడ్ చేసుకుందాం ఏం చేద్దాం ఏంటి అన్నది. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ మీద బిగ్ బాస్ అయిపోతున్నందుకు మీకు ఎలా ఉంది అన్నది ఒక విషయం కామెంట్ చేయండి. ఓటీటీ కోసం మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా? చాలామంది ఓటీటీ కోసం అంత ఎక్సైటెడ్గా ఉండరు టీవీ దానికన్నా. సో మ్యాక్సిమం ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మార్చ్ ఫస్ట్ వీక్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఎక్కువ వారాలు ఉండదు, మ్యాక్స్ టు మ్యాక్స్ 10 వీక్స్ ఉంటుంది. మినిమం అయితే 7 వారాలు కూడా ఉండొచ్చు, అంటే 50 డేస్ కూడా ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే 10 వీక్స్ లాగుతారు. బాగా హిట్ అయితే హిందీ బిగ్ బాస్లో ఏం చేశారంటే ఫస్ట్ 3 అని చెప్పి పెట్టారు, తర్వాత 5 చేశారు, తర్వాత 7 చేశారు దాన్ని. సో ఇక్కడ కూడా అలాగే అంటే హిట్ అయితే ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి. మనకేంటంటే ప్రాబ్లం మనకి సమ్మర్ ముందు బాగా వచ్చేస్తుంది కదా, ఏప్రిల్ అనేప్పటికీ ఇంకా ఏమైనా ఫిజికల్ టాస్క్ ఏమైనా పడితే నేను ఓటీటీ సీజన్ 1లో గమనించింది ఏంటంటే పద్దాక ఓఆర్ఎస్లు తాగుతానే ఉండేవాళ్ళు వీళ్ళు. సో ఈజీగా కలిసిపోతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఒక యాక్టివిటీ ఏరియా ఉంది, ఏమైనా టాస్క్లు ఉంటే ఏసీలో కూడా కండక్ట్ చేసుకోవచ్చు, యాక్టివిటీ ఏరియాలో కూడా కండక్ట్ చేసుకోవచ్చు. బయట జరిగే టాస్క్లు ఈవినింగ్ పూట కండక్ట్ చేసుకుంటే కొద్దిగా ఈజీగానే ఉంటుంది, మేనేజ్ చేసుకోగలరు అని అనుకుంటున్నా. లెట్స్ సీ ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. మీ ఒపీనియన్స్ ఓటీటీ సీజన్ మీద కూడా కామెంట్ చేయండి. విన్నర్ మీద ఉల్టా ఏదైనా అవుతుందా, ప్రశాంత్ని విన్నర్గా బయట వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రశాంత్ని విన్నర్గా డిక్లేర్ చేస్తారా, లేదంటే లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చి ఏమైనా అమర్ని విన్నర్ డిక్లేర్ చేస్తారా, ఏం జరిగిద్దని మీరు అనుకుంటారని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బంధం ఇప్పుడప్పుడే విడిపోదు, కంటిన్యూ అవుతూ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. సో వీడియో లైక్ చేయండి. నైట్ అన్సీన్ ఇంకేం లేవు కదా, అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.